హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంటి పరిస్థితి. అప్పుడే డిసెంబర్ వచ్చేసింది. నాకేమనిపిస్తుందంటే నిన్ననే కదరా హ్యాపీ న్యూ ఇయర్ 2025 అని కేక్ కట్ చేశాం, అప్పుడే 2026 వచ్చేస్తుందా? ఈ 2025 ఎలా గడిచిపోయిందో తెలుసా? రీల్స్ ని పైకి స్క్రోల్ చేసినంత ఫాస్ట్ గా గడిచిపోయింది. ఈ సంవత్సరం మనం ఏం సాధించామని వెనక్కి చూసుకుంటే ఫోన్లో స్క్రోలింగ్ టైం పెరిగింది, కళ్ళజోడు పవర్ పెరిగింది, పొట్ట సైజు పెరిగింది. బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం అక్కడే ఉంది లేదా తగ్గింది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అంతా వింత పోకడలు. ఎవడో ఒకడు వస్తాడు 6, 7 అంటాడు. 6, 7 ఏంట్రా? టైమా లేక నీ ఐక్యూనా? ఇంకొకడు ఆకుపచ్చ కలర్లో ఉన్న ఒక వికృతమైన బొమ్మ పట్టుకుని మై లబూబు అంటాడు. అసలేంట్రా ఈ ట్రెండ్స్? మన మిడిల్ క్లాస్ వాడికి ఈ ట్రెండ్స్ అర్థం కావు, ఫాలో అవ్వలేక చేస్తున్నాం. ఈరోజు మనం 2025లో మనల్ని సావగొట్టిన టాపిక్స్ గురించి, సినిమా హాల్లో చెవులు పగలగొట్టిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. గట్టిగా ఊపిరి పీల్చుకోండి, ఎందుకంటే మనం ఇప్పుడు అఖండ జాతరలోకి వెళ్తున్నాం. ఈ డిసెంబర్లో థియేటర్లకు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. కారణం అఖండ 2. బాలయ్య బాబు స్క్రీన్ మీదకి వస్తే థియేటర్ ఓనర్ సౌండ్ బాక్సులకి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. సినిమా స్టార్ట్ అవ్వగానే జై బాలయ్య అని అరుస్తారు చూడండి, ఆ సౌండ్కి పక్కనున్న గుండె ఆగిపోద్ది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు ఎలా కొడతారంటే మన కిడ్నీలు, లివర్లు అన్నీ వైబ్రేట్ అయిపోతాయి. హీరో ఒక్క అడుగు వేస్తే భూకంపం వస్తుంది. కంటి చూపుతోనే విలన్ గాల్లో ఎగురుతాడు. లాజిక్ గురించి అడగండి, అక్కడ ఉండేది కేవలం మాస్ హిస్టీరియా. థియేటర్ బయటకు వచ్చాక కూడా మనకి అఖండ అనే వినిపిస్తుంటది. ఇంటికెళ్ళి అమ్మని అన్నం పెట్టు అని అడగం. అమ్మ ఆకలి అఘోరాన్ని నిద్ర లేపింది, భోజనం భీభత్సో సృష్టించాలి అని డైలాగులు చెప్తాం. ఇంకా రజనీకాంత్ గారి కూలీ సినిమా లోకేష్ కనగరాజు గారు తీశారు కదా, అందులో రక్తం ఏర్లేరు పారుతుంటది. హీరో బంగారు గొలుసు పట్టుకుని కొడుతుంటే విలన్లు పేక ముక్కల్లా పడిపోతారు. మన తెలుగు తమిళ సినిమాల్లో హింస ఏ రేంజ్కి వెళ్ళింది అంటే థియేటర్కి వెళ్ళేటప్పుడు పాప్కార్న్ కాదు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టుకెళ్ళాలి. ఈ సినిమాల వల్ల మనకి మిగిలిందేంటి? చెవి నొప్పి మరియు గొంతు నొప్పి, ఆరిచరిచి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అందరి చేతిలో ఒక బొమ్మ కనిపిస్తోంది. దాని పేరు లబూబు అంట. చూడ్డానికి ఎలా ఉంటుందో తెలుసా? రాక్షసుడికి కుందేలుకి పుట్టినట్టు పెద్ద పళ్ళతో వింత కళ్ళతో ఉంటుంది. దాని అందం చూస్తేనే భయం వేస్తుంది. కానీ జనాలు దాన్ని బ్యాగులకు వేలాడి తీసుకుని సో క్యూట్ అని మురిసిపోతున్నారు. సరేలే, చిన్న బొమ్మే కదా, ఓ 100 రూపాయలు ఉంటుందేమో అని రేట్ చూసా. మైండ్ బ్లాక్ అయింది. 10,000 రూపాయలు లేదా ఇంకా ఎక్కువ. ఒరే, ఆ 10,000 పెడితే మా ఊళ్ళో నిజమైన గేదె వస్తుందిరా. ఈ ప్లాస్టిక్ బొమ్మకి అంత రేటా? మా ఫ్రెండ్ గాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వడానికి అది కొన్నాడు. నేను అడిగా, ఏరా అది చూసి భయపడదా అంటే, లేదురా ఇది స్టేటస్ సింబల్ అంటాడు. స్టేటస్ సింబలా? బాగుందా సింబల్? మనం చిన్నప్పుడు 10 రూపాయల బొమ్మ కొంటేనే అమ్మ చీపురు తిరిగేసి కొట్టేది. ఇప్పుడు 10,000 బొమ్మ కొంటే నాన్న మనల్ని ఆస్తిలోంచి తీసేస్తాడు. ఈ లబూబు పిచ్చి ఎప్పుడు పోద్దో ఏమో గానీ మన జేబులు మాత్రం ఖాళీ అవుతున్నాయి. ఈ మధ్య రీల్స్ లో ఒక్కటే గొడవ, 6, 7. కామెంట్స్ లో చూస్తే అందరూ 6, 7 అని పెడుతున్నారు. నాకు అర్థం కాక మా కజిన్ జెంజీ పిల్లాన్ని అడిగా, ఒరే ఏంట్రా ఈ 6, 7 అని. వాడు నవ్వి, నీకు అర్థం కాదులే అంకుల్, అదొక వైబు అని. నన్ను అంకుల్ అంటావా? అసలు దానికి మీనింగ్ ఎవరికీ తెలియదు, కానీ అందరూ వాడేస్తున్నారు. మనం చిన్నప్పుడు టేబుల్స్ చదవడానికే కష్టపడ్డాం, వీళ్ళు నెంబర్లని ట్రెండ్ చేస్తున్నారు. ఇంకా ఆ పాట ఒకటి సయ్యారా, ఎక్కడ విన్నా ఇదే పాట. ఆటోలో, బస్సులో, లిఫ్ట్లో, ఆఖరికి పక్కింటి యాంటీ ఫోన్లో కూడా ఇదే పాట. విని విని నాకు ఆ పాట లిరిక్స్ పట్టిపోయి నిద్రలో లేపి అడిగిన పాడేస్తా. రీల్స్లో అందరూ ఒకే స్టెప్ వేస్తారు. చెయ్యి తిప్పడం, నడుము తిప్పడం, స్లో మోషన్లో నడవడం. ఒకడు చేస్తాడు, మిగతా 100 మంది వాడిని చూసి కాపీ కొడతారు. దీన్నే గొర్రెల మంద, షీప్ హర్డ్ అంటారు. క్రియేటివిటీ చచ్చిపోయింది ఫ్రెండ్స్, కాపీ పేస్ట్ బతుకులైపోయింది. నెట్ఫ్లిక్స్లో స్క్విడ్ గేమ్ కొత్త సీజన్ వచ్చింది కదా, జనాలు దాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారంటే రియల్ లైఫ్లో కూడా స్క్విడ్ గేమ్ ఆడుతున్నారు. ప్రొద్దున్నే ఆఫీస్కి వెళ్ళడానికి ఆటో కోసం నిలబడతాను చూడండి, అది ఫస్ట్ రౌండ్. ఒక ఆటో వస్తుంది, 10 మంది పరిగెడతారు. ఎవడెక్కితే వాడే విన్నర్, మిగతా వాళ్ళు ఎలిమినేటెడ్, అంటే ఆఫీస్కి లేటు. మెట్రోలో సీట్ దొరకడం అది ఫైనల్ రౌండ్. తలుపులు తెరుచుకోగానే జనాలు జాంబీలు పడినట్టు పడతారు. ఒక ఆంటీ తన బ్యాగ్ విసిరి సీట్ రిజర్వ్ చేస్తుంది. ఆ టెక్నిక్ ముందు స్క్విడ్ గేమ్ ప్లేయర్స్ కూడా పనికిరారు. ఇంకా మన ట్రాఫిక్ పోలీసులు, వాళ్ళు ఆ రెడ్ లైట్ గ్రీన్ లైట్ గేమ్ ఆడిస్తారు. మనం సిగ్నల్ జంప్ చేయగానే చెట్టు వెనక నుండి పోలీస్ మామ వస్తాడు. అటు చూడు కెమెరా, ఫోటో పడింది, 1000 కట్టు అంటాడు. అక్కడ ఎలిమినేట్ అయితే ప్రాణం పోద్ది,
ఇక్కడ ఎలిమినేట్ అయితే బ్యాంక్ బ్యాలెన్స్ పోద్ది. మన బతికే ఒక స్క్విడ్ గేమ్ రా బాబు. ఇన్ని ట్రెండ్స్, ఇన్ని కష్టాలు దాటుకుని ఫైనల్గా 2026 దగ్గరికి వచ్చాం. ఇప్పుడు అందరూ ఒక కొత్త డ్రామా మొదలు పెడతారు. అదే న్యూ ఇయర్ రెజల్యూషన్. ఈ సంవత్సరం ఖచ్చితంగా జిమ్కి వెళ్తా, 6 ప్యాక్ తెస్తా, డబ్బులు పొదుపు చేస్తా, ఐఫోన్ కొంటా, లబూబు బొమ్మ కొనను. ఈ డైలాగులన్నీ జనవరి 1వ తారీఖు వరకే ఉంటాయి. జనవరి 2న మళ్ళీ లేటుగా లెగడం, బిర్యానీ తినడం, ఇన్స్టాలో రీల్స్ చూడడం. మనం మారం ఫ్రెండ్స్. మన బద్ధకం మన జన్మ హక్కు. కానీ ఒక్కటి చెప్తా, ట్రెండ్స్ వస్తుంటాయి పోతుంటాయి, లబూబులు పోయి ఇంకేదో బబూబు వస్తుంది. కానీ మన నవ్వు మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీలో ఎంతమందికి 6, 7 అంటే అర్థమైందో కామెంట్ చేయండి. నాకు మాత్రం ఇంకా అర్థం కాలేదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ కళల్లోకి అఘోర బాలయ్య సౌండ్ బాక్స్ పేల్చేస్తాడు. ఇట్లు మీ ట్రెండ్ బాధితుడు, మీ ఏంటి పరిస్థితి రాజా. హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.